పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ అభ్యంతరం తెలిపింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. ఈ నెల 17వ తేదీన జరిగినటువంటి ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి అసెస్మెంట్ కమిటీ ఈఏసీ భేటీలో పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు పైన తొలి అంశంగా చర్చించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాలతో పాటు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్ని అంశాలను పరిశీలించినట్లుగా ప్రాజెక్టు కమిటీ ఈఏసీ ఇచ్చినటువంటి నివేదికలో ప్రస్తుతం తెలిసింది. ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఒక మినిట్స్తో కూడినటువంటి నివేదిక ఈరోజు ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంటు విడుదల చేసింది. ఈ విడుదల చేసినటువంటి డాక్యుమెంట్ ప్రకారం చూసుకుంటే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు దాదాపు 80,000 మందికి తాగునీరు సాగునీరుతో పాటుగా అనేక అంశాలు 80 లక్షల మందికి తాగునీరు డ్రింకింగ్ వాటర్ అందించబోతోంది. దీంతో పాటుగా పోలవరం నుంచి బనకచెర్లకు మధ్యలో లింక్ అయ్యేటువంటి అనేక చోట్ల కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వివరాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం అందించింది. దీంట్లో ఎక్కడ పర్యావరణానికి ముప్పు వాటెల్లటం లేదు. పర్యావరణానికితో పాటుగా మధ్యలో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్కి ఉంది, కానీ దానికి కూడా ఎలాంటి అభ్యంతరాలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండానే మొత్తం ఈ ప్రాజెక్ట్ అంతా చేపట్టినట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టు ప్రపోజల్ అందించిందని చెప్పి కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. అయితే ఈ మొత్తం నివేదికను పరిశీలించినటువంటి కమిటీ అనేక అంశాలను దీంట్లో పొందుపరిచారని, ఆ అంశాలకు సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా 1983లో ఇచ్చినటువంటి ప్రాజెక్టు కమిటీ ఏదైతే దీని గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అంటే గోదావరి ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పుకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. ఫ్లడ్ వాటర్ మాత్రమే వినియోగించుకుంటాము, ఫ్లడ్కి సంబంధించి ఎన్ని రోజులు ఉంటుంది అనేటువంటి ఒక అసెస్మెంట్ను కూడా టెక్నికల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించింది. అయినప్పటికీ ఇచ్చినటువంటి ప్రపోజల్ ప్రకారం చూసుకుంటే ద కమిటీ రికమెండెడ్ దట్ ద ప్రాజెక్ట్ ప్రపోజల్ షుడ్ కాంప్రహెన్సివ్లీ అసెస్ ద అవైలబిలిటీ ఆఫ్ flood water in consultation with the Central Water Commission. Furthermore, the EAC noted that several representations have been received via email alleging that the proposed scheme may be in violation of the Godavari Water Dispute Tribunal 1980. In view of this, it is imperative that the PP should be approached Central Water Commission for examining the interstate issues and granting necessary clearance or permission before submitting the proposal for framing the TOR for conducting EIA study. ఇది ప్రధానంగా ఈరోజు కమిటీ ఇచ్చినటువంటి నివేదికలో స్పష్టం చేసింది ఏంటంటే గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అంటే గోదావరి ట్రిబ్యునల్ 1980లో ఇచ్చినటువంటి తీర్పుకు ఈ ప్రాజెక్టు పూర్తిగా విరుద్ధంగా జరుగుతోంది, వైలేషన్స్ జరుగుతున్నాయనేటువంటి అంశాన్ని ప్రధానంగా పరిగణలోకి తీసుకుంది. దాంతోపాటుగా మొత్తం ఈ ప్రాజెక్టులో ఎంత వాటర్ అవైలబిలిటీ ఉంటుంది అనేది కేంద్ర జల సంఘంతో అధ్యయనం చేసిన తర్వాత ఇంటర్ స్టేట్ అంటే రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి అనేక అంశాలు దీంట్లో చోటు చేసుకున్నాయి. కాబట్టి వాటన్నిటికి సంబంధించి సెంట్రల్ వాటర్ కమిషన్ అన్ని రకాల అనుమతులు ఇచ్చిన తర్వాతనే ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పర్యావరణ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనేది అసెస్ చేసి అంచనా వేసిన తర్వాత ఈ ప్రాజెక్టుకు పూర్తి స్థాయి అనుమతులు ఇవ్వడానికి తమకు సాధ్యమవుతుంది అని చెప్పి ఎన్విరాన్మెంట్ కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అనుమతులు పర్యావరణ అనుమతులు ఏ విధంగా అయితే తాము మంజూరు చేశామో ఆ సందర్భంలో పోలవరం ముంపుకు సంబంధించినటువంటి విషయాలను కూడా తాము ఈ సందర్భంగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా ఆ విషయాలను కూడా తాము పరిగణలోకి తీసుకున్నామని, ఒరిస్సా ఛత్తీస్గఢ్ వంటి ప్రాంతాల్లో తెలంగాణలో కూడా ముంపు ప్రభావం ఉంటుంది, దానికి అనుగుణంగా ప్రాజెక్టు డిజైన్ చేశారు. అయితే ముంపు ప్రాంతాలను వాటికి సంబంధించినటువంటి సమస్యలను అడ్రస్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. వాటన్నిటి విషయంలో ఎక్కడ డిస్ప్యూట్స్ లేకుండా అన్ని రాష్ట్రాలు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ప్రాజెక్టు ముందుకు వెళ్ళడానికి అన్ని రకాల అనుమతులు వచ్చిన సందర్భంలోనే తాము కూడా ముందు అడుగు వేసినట్లుగా ఎన్విరాన్మెంట్ కమిటీ స్పష్టం చేసింది. అయితే ఈ ప్రాజెక్టు విషయంలో ప్రధానంగా ఫ్లడ్ వాటర్ అంటే వరద జలాలను మాత్రమే వినియోగించుకుంటాము అని చెప్పి దీనివల్ల సుమారు 80 లక్షల మందికి ఉపయోగం జరుగుతుంది. దీంతో పాటుగా ఎక్కడ పర్యావరణానికి ముప్పు వాటెల్లటం లేదు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నా కానీ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతిపాదనలన్నింటినీ పరిశీలనలోకి తీసుకున్నటువంటి ఈఏసీ ఎన్విరాన్మెంట్
ఎస్ఎస్ కమిటీ ఈఏసీ ఇచ్చినటువంటి ఈరోజు నివేదికలో ప్రధానంగా 2 అంశాలను పరిగణలోకి తీసుకుంది. ఒకటి వరద జలాలు, 2 ఇంటర్ స్టేట్కు సంబంధించి అంటే అంతర్రాష్ట్ర వివాదాలు. ఈ 2 అంశాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకోవడంతో పాటుగా 1980లో ఇచ్చినటువంటి గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, గోదావరి ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఒక తీర్పును ప్రధానంగా దీంట్లో ప్రస్తావించింది. ఒకటి గోదావరి వరద జలాలు ఎన్ని ఉన్నాయి, ఏంటి, వాటిని ఏ విధంగా వినియోగించుకోవడానికి ఆస్కారం ఉంది, అందుకు సంబంధించి కేంద్ర జల సంఘం ఎలాంటి అనుమతులు ఇచ్చిందనేటువంటి విషయాలపైన ఒక స్పష్టత రావాల్సి ఉంది. అందుకు సంబంధించి వెంటనే అత్యవసరంగా సిడబ్ల్యూసి జోక్యం చేసుకుని దానిపైన ఒక నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి వెంటనే సిడబ్ల్యూసిని అప్రోచ్ అయ్యి దానికి సంబంధించినటువంటి నివేదికను తీసుకోవాలని చెప్పి కేంద్ర పర్యావరణ శాఖకు సంబంధించినటువంటి నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. దాంతోపాటుగా 1980లో ఇచ్చినటువంటి గోదావరి ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు ఇక్కడ వైలేట్ అవుతుంది, ఉల్లంఘించబడుతుంది అనేటువంటి అంశాలపైన తమకు ఈమెయిల్స్ ద్వారా వివిధ రూపాల్లో తమకు అనేక ఫిర్యాదులు వచ్చాయి. సో ఆ నేపథ్యంలో ఇది అంతర్రాష్ట్ర సంబంధాలకు సంబంధించినటువంటి వ్యవహారము, అంతర్రాష్ట్ర నదీ జలాలకు సంబంధించినటువంటి వ్యవహారంగా కూడా ఉంది. కాబట్టి అందుకు సంబంధించినటువంటి విషయంపై కూడా సిడబ్ల్యూసి ద్వారానే సంప్రదింపులు పూర్తి చేసి తదుపరి వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా సిడబ్ల్యూసి అంతర్రాష్ట్ర సంబంధాలకు సంబంధించినటువంటి అంశాలు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రపోజల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ప్రపోజల్లో అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో సిడబ్ల్యూసికి సంబంధించినటువంటి నివేదిక, దాంతోపాటుగా వరద జలాలకు సంబంధించినటువంటి విషయంలో ఒక స్పష్టత, ఇవి 2 వస్తే తప్ప తాము ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్కి సంబంధించినటువంటి అసెస్ చేయలేము అనేది స్పష్టం చేస్తూ ఈ ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టినటువంటి ప్రతిపాదనను తాము వెనక్కి పంపిస్తున్నట్లుగా ఈరోజు ఈఏసీ తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ నెల 17న జరిగినటువంటి ఈఏసీ భేటీకి సంబంధించి ఆన్లైన్లో జరిగింది. ఈఏసీ భేటీ దాదాపు 20 మంది సభ్యులు దీంట్లో హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనేక మంది అధికారులు, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నటువంటి మరొక చీఫ్ ఇంజనీర్, ఇరువురు కూడా ఈ భేటీకి హాజరయ్యారు. నిపుణుల కమిటీ లేవనెత్తినటువంటి అనేక అభ్యంతరాలను కూడా ఈ భేటీలో వారందరికీ స్పష్టం చేయడం జరిగింది. అయినప్పటికీ తమకు వచ్చినటువంటి ఫిర్యాదులు, ఈమెయిల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులు కావచ్చు, ఇతరత్ర అంశాల ద్వారా వచ్చినటువంటి ఫిర్యాదులు కావచ్చు, వీటన్నిటిని తాము పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అంతర్రాష్ట్ర జలాలకు సంబంధించినటువంటి వైలేషన్స్ ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి తాము దీన్ని వెనక్కి పంపిస్తున్నట్లుగా ఎన్విరాన్మెంట్ కమిటీ స్పష్టం చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ నెల 17న ఒక కీలకమైనటువంటి భేటీ జరుగుతున్నటువంటి అంశం తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈఏసీకి ఒక ప్రత్యేకమైన లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఈ ప్రాజెక్టులో 200 టీఎంసీలు కాదు అంతకు మించి జరుగుతుంది, దీంట్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం కూడా చోటు చేసుకుంది. కాబట్టి ఈ అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాతనే, తమ వాదనలు కూడా పరిశీలించిన తర్వాతనే తదుపరి చర్యలకు ఉపక్రమించాలి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి నేరుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఈ విధంగా అనేక ఫిర్యాదులు, అనేక అంశాలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి, అంతర్రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో దీంతో పాటుగా వరద జలాలు ఎంత ఉంటాయి అనేది ఒక స్పష్టమైనటువంటి విధానం లేనటువంటి నేపథ్యంలో ఈ 3 అంశాలకు సంబంధించినటువంటి విషయాలను ప్రధానంగా లేవనెత్తుతూ ఈఏసీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి పోలవరం బనకచర్ల ప్రతిపాదిత ప్రాజెక్టుకు సంబంధించిన అసెస్మెంట్కు సంబంధించినటువంటి ప్రతిపాదనను వెనక్కి పంపుతున్నట్లుగా స్పష్టం చేసింది. ఓవర్ టు స్టూడియో.